హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎరుబండి వ్లాగ్స్. ఈరోజు మనం ఉగ్గాని చేసుకుందామండి. ఇది రాయలసీమ సైడ్ ఎక్కువ, మనకు తక్కువ, కానీ బాగుంటుందండి. ఇదిగోండి, ఇవి మరమరాలు అంటాం మనం, కొంతమంది బొరుగులు అంటారు, ఏదైనా ఒకటి. అలా దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే నేనైతే క్యారెట్ వేస్తున్నానండి, టమాటా కూడా వేసుకోవచ్చు. చిన్న కొబ్బరి ముక్కలు వేసాను అనమాట, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్, చిన్న అల్లం ముక్క, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, అంటే మన స్పైసీకి తగినట్టుగా. ఇంకా తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇది అప్పటికప్పుడే దంపేసుకుంటే బాగుంటుందండి, నిల్వ పేస్ట్ కాకుండా. అందుకని చెప్పి నేను రోట్లో అప్పటికప్పుడే చిన్నదే కదా దంపేస్తున్నాను అనమాట. ఈ 3 పచ్చిమిరపకాయలు. ఇది ఏంటంటే ఇది టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే కొంచెం ఎలానే డిఫరెంట్ ఉంటుంది, మీకు తెలుసు కదా. అది అలా కొంచెం గచ్చపచ్చగా దంపేసి పక్కన పెట్టుకుని ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాం. అది కొంచెం చూసారా, 2 స్పూన్లు ఆయిల్ అండి, చాలు అనమాట. ఇది ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ ఒక పావుసేరు బొరుగులు ఉంటాయి అన్నమాట, అంటే మరమరాలు. అది ఒక 2 మనుషులు ఫుల్గా తినొచ్చు. ఇంకా ఇది మనకి నూనె వేస్తాం కదండి, కొంచెం పాన్ వేడెక్కి వేడయ్యేలోపు ఈ బొరుగులు ఒక పెద్ద కొంచెం డేషాలో వేసేసుకుని వాటర్ వేసేసుకుందాం ఒకసారి, ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది, క్లీన్ చేసేసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ కొద్దిగా స్మూత్గా కూడా వస్తాయి అన్నమాట. మళ్ళీ ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదండి, అలా నీళ్ళు పోసామా, అలా తడిపేసామా, తీసి పక్కన గట్టిగా పిండేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట. ఒకసారి అంతా కూడా అలా అంటే పైకి వచ్చేస్తాయి కదా, తేలిగ్గా ఉంటాయి. ఈ లోపు నూనె కాగిందండి, ఆవాలు జీలకర్ర వేసాను నేను. నెక్స్ట్ ఉల్లిపాయ వేసేద్దాం. ఇంకొకసారి కదిపేసుకుని మనం ఈలోపు ఈ బొరుగులు నీళ్ళు పోసి ఉంచాం కదండి, అవన్నీ పిండేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఒకసారి 2 చేతులతో ఇలా అనేసి ఇలా గట్టిగా నొక్కేసి అదే బౌల్లోకి తీసేస్తున్నాను అన్నమాట. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ కరివేపాకు 2 రెబ్బలు వేస్తాను అనమాట. నెక్స్ట్ మనం దమ్ పెట్టుకున్నాం కదా, చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, అది కూడా వేసేసాను. ఇది స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఈ క్వాంటిటీకి ఒక 5 మిరపకాయలు వేసుకోవచ్చు అండి. తర్వాత క్యారెట్ కూడా సన్నగా తరిగేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకున్నాను. ఇక్కడ టమాటాని ఎక్కువ వాడతారండి ఉగ్గానికి, కాకపోతే మాకు టమాటా నేను తక్కువ వాడతాను, ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం వల్ల. అందుకని నేను క్యారెట్ వేసాను అనమాట, కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి, ఇది ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి బాగుంటుంది. మనం తినేటప్పుడు ఏంటంటే పంట కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మనం బొరుగులు పిండేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవడమేనండి. వేసి ఒకసారి మనం జస్ట్ ఇంకా లో ఫ్లేమ్ మీదే ఉండాలి స్టవ్. ఊరికే ఒకసారి ఈ ముక్కలు అంతా కూడా ఆ స్పైసీ అంతా దానికి పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి మనం, అంతే. ఇంకా మనం ఈ క్వాంటిటీకి తగినట్టుగా మనం సాల్ట్ చూసుకుని వేసుకోవడమేనండి. సాల్ట్ కూడా తక్కువే పడుద్ది, ఎందుకంటే మరమరాల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. కొత్తిమీర వేసేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ బంద్ చేసేసుకుని దింపేసుకోవడమేనండి, ఇంకెక్కువ టైము దాని మీద ఉంచకూడదు అనమాట. ఒకసారి కలిపేసామా, ఇంకా దింపేసాము. ఎప్పుడన్నా సడన్గా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ, లేకపోతే పిల్లలు ఏదైనా స్నాక్ ఐటమ్ అడిగినప్పుడు కానీ ఫటాఫట్ మని 10 నిమిషాల్లో చేసేయచ్చండి ఈ స్నాక్ అయితే.
ఇంకా మనం కొంతమంది పొడి మసాలా అది యూజ్ చేసుకునే వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే పొడి మసాలా ఏమీ వేయట్లేదు. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. ఇదిగోండి కరెక్ట్గా 1/2 కేజీ బొరుగులు ఆ గిన్నెతో 2 గిన్నెలు అయినాయి అనమాట. అంటే 2 మనుషులకి కరెక్ట్గా సరిపోతుంది. అసలు అది కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే వేడివేడిగా చాలా బాగుంటుందండి. చల్లారితే బాగోదండి, వేడిగా ఉన్నప్పుడే తినాలి. అలాగే మళ్ళీ దీనికి కాంబినేషన్గా మిరపకాయ బజ్జీతో కూడా బాగుంటుందండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఉంటానండి, బాయ్.